Smoking and alcohol consumption is injurious to health. పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇదేంటి ఇప్పుడు మీరు చూస్తుంది ఎయిర్పాడ్స్ అనుకుంటున్నారా? కాదు, ఇదొక మిస్సింగ్ లవ్ స్టోరీ. జనరల్గా ఎయిర్పాడ్స్ అంటే 2 ఉండాలి, కానీ ఇక్కడ ఒకటే ఉంది, ఇంకోటి ఎక్కడో మిస్ అయింది. సరిగ్గా నా లైఫ్ లాగే. అసలు ఏం జరిగిందంటే, అయినా వాడు తప్పే ఉంది చెప్పు. ఇట్స్ టూ మచ్ కదా. బ్రో, బట్ వాళ్ళ డాడీ పోలీస్ కదా, మినిమం స్ట్రిక్ట్ ఉంటారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. హలో హలో తానియా, అసలు ఇలా చేస్తావు అనుకోలేదు విక్కీ. ఐ కాంట్ హ్యాండిల్ దిస్. ఐమ్ డన్. ప్లీజ్ ఇంకెప్పుడు కాల్ చేయొద్దు. తానియా తానియా వినిపిస్తుందా? ఒకసారి నేను చెప్పేది విను తానియా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ తానియా. అది ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు అసలు. తానియా తానియా ఒక అమ్మాయి దగ్గర క్యారెక్టర్ లేని వెధవలా అయిపోయాను. ఛా, ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. సారీ. థ్యాంక్స్ చెప్పాను. యా, దట్స్ ఓకే, ఫైన్. డాడీ. తల్లి, ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ టు అటెండ్ ఎర్లీ. ఈరోజు నువ్వే వచ్చేస్తావా? ఇట్స్ ఓకే డాడీ, నేను బై వాక్ కానీ ర్యాపిడో కానీ వచ్చేస్తాను. అవునా? జాగ్రత్తమా. సరే డాడీ, బాయ్. బాయ్ తల్లి. ఎక్స్క్యూజ్ మీ. హే, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ డ్రాప్ యూ? ఓకే, యాక్చువల్లీ మిమ్మల్ని కాలనీ వాట్సాప్ గ్రూప్లో చూశాను. ఓ, మీది శ్రీనగర్ కాలనీయా? అవును. ఓకే, ఇప్పుడైనా ఎక్కుతారా? వాట్ డు యు డు? ఓయ్ నిన్నే.
పిలిచావా? ఓ సాంగ్స్ వింటున్నావా? అవును, ఇదిగో ఎయిర్పోర్ట్. ఓ బాబ్ ఫ్యానా? అవును. తెలుస్తుందిలే. ఓకే. హే, ఇదే మా ఇల్లు. ఓ అవునా? తానియా శెట్టి. విక్కీ, విక్రమ్. సియా. సియా. వెనక్కి తిరిగిద్ది. పిలుస్తాడు. చా. హలో మా, డోర్ ఓపెన్ చేయి. నేను మార్కెట్కి వచ్చానురా. నీ దగ్గర వేరే కీస్ ఉన్నాయిగా, దాంతో ఓపెన్ చేయి. ఓ అవునా, సరే. ఓ సర్లే, రేపు జిమ్లో ఇచ్చేద్దాం. అవును, ఎంతవరకు వచ్చి వర్క్స్? అయిపోయిందిరా, జస్ట్ చిన్న క్లిప్ ఉంది అంతే. అవునా? ఆ పెళ్ళేంట్రా అలా ఉంది? క్యాండిడేట్ ఫోటోలు ఎలా తీస్తారా బాబు? అదేగా. అవును, ఇంత నేను జిమ్ నుంచి వస్తుంటే మన కింద ఓనర్స్ ఎవరో కొత్త రూమ్మేట్ వస్తా అన్నారా? అవునా? అమ్మాయా ఏంటి? నీకు ఎప్పుడు అదేరా? మనకే సరిపోవట్లేదు, ఇంకా అడగాలి ఇస్తాం. చూద్దాం. అరే మర్చిపోయా, ఈ వీకెండ్ లోపు మనం ఎట్లయినా కంప్లీట్ చేయాలి. అయిపోద్దిరా, జస్ట్ ఇది చూడు. మాగు. ఈ టైంలో ఎవర్రా? మాకేం అవసరం లేదు. హో, డెలివరీయా? రే రిక్కీ, ఏమన్నా ఆర్డర్ పెట్టావా? నేనేం పెట్టలేదురా. లేదు. ఎవరు కావాలి బాబు? టూ బిహెచ్కే కదండి? అవును. శ్రీ సాయి అపార్ట్మెంట్సే కదండి? అవును. 201 ఫ్లాటే కదండి? అవును. ఐఎమ్ సుబ్బు, సాఫ్ట్వేర్ ఫ్రమ్ TCS. మీ కొత్త రూమ్మేట్. ఐఎమ్ జే. ఎవడ్రా వీడు? ఉండరా. హాయ్, ఐఎమ్ సుబ్బు. హాయ్, ఐమ్ విక్కీ. ఓకే బ్రో. బ్రో, మీకు సర్ప్రైజ్. ఏంటది? మస్తు షేడ్స్ ఉన్నాయి బ్రో నీలో. తాగుదాం. Cheers. Cheers. చీరలో
ఎన్నక్కడ గెటప్లో బ్రో నిజంగా అంత కామెడీగా ఉన్నాడా? మామూలుగా లేడు. బ్రో అయినా మీ విజయవాడలో ఏంటి బ్రో బ్యాచిలర్స్ రూమ్ కావాలంటే మీరు ఏ వీటిలో అడుగుతున్నారు? మీరేమిట్లు? బొబ్బట్లో. అయినా ఈ సాఫ్ట్వేర్ బతుకులు ఉన్నాయి చూస్తారా, ఫార్మల్స్ వేసుకొని కూల్ పనికి వెళ్ళిపోతున్నావు అంటే తెలుసా? అంతే బ్రో. అయ్యో ఇంతకీ మీ ఇద్దరు ఏం చేస్తుంటారు? యాక్చువల్లీ నువ్వు చెప్పరా చెప్పరా. విఆర్ నువ్వు చెప్పరా బాబు. ఎవరో ఒకరు చెప్పండి. ఫోటోగ్రాఫర్స్. కమ్ వీడియోగ్రాఫర్స్. మాకు పేజ్ ఉంది విజయ్ ఫోటోగ్రఫీ అని. అప్కమింగే ఫ్యూచర్లో సినిమాటోగ్రఫర్ దానికన్నా మీదే బెటర్. చీరలు చియర్స్. చీరలో ఆ అమ్మాయి ఇవన్నీ కాదు కానీ మా ఆఫీస్లో హెచ్ఆర్ ఉంటుంది. అంత బాగుంటుందా బ్రో? కొంచెం సన్నగా ఉంటుంది అంతే. ఏదోటి కానిచ్చే బ్రో. చీరలో యో మీ ఓడింటి ఎలా ఉన్నాడు? రేయ్ ఏమైందిరా? ఏం కాలేదురా. యూ గైస్ క్యారీ ఆన్. గుడ్ నైట్. కొంచెం హెడేక్గా ఉంది, పడుకుంటా. సరే అయితే. హే వాట్సాప్. హే హాయ్. నిన్న నీ ఎయిర్పోర్ట్ మర్చిపోయావు, గుర్తుందా? ఓ అవును కదా. ఏంటి నీ ఎయిర్పోర్ట్ మర్చిపోయావు, నీకే గుర్తులేదా? అంటే యాక్చువల్లీ ఫుల్ డే మొత్తం చాలా వర్క్స్ ఉన్నాయి, కొంచెం బిజీగా ఉన్నా, అందుకే దానివల్ల. బానే. అవును వాట్సాప్ వర్కౌట్. జస్ట్ కార్డియో. ఓ హా డాడీ. కింద ఉన్నానమ్మా. వస్తున్నా. సరే అమ్మా. విక్కీ బాయ్. యా బాయ్. ఛా హలో హలో మా. విక్కీ ఎలా ఉన్నావు? నేను బాగున్నామా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను రా. నువ్వు టైంకి తింటున్నావా? తింటున్నామా. నువ్వు తింటున్నావా? టాబ్లెట్ చేసుకుంటున్నావా? తింటున్నాను రా, టాబ్లెట్లు వేసుకుంటున్నాను. నువ్వు ఎప్పుడు వస్తున్నావురా? నేనా నెక్స్ట్ మంత్ కానీ పై మంత్ కానీ వస్తాలేమా. ఇక్కడ వర్క్స్ అయిపోయాక వస్తాను. సరేరా, జాగ్రత్త. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు. సరేమా. ఇంకా యా ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఐ లుక్ ఇంటూ. ఓకే జస్ట్ ఎ సెకండ్ ప్లీజ్, జస్ట్ ఎ సెకండ్. రే ఆ బార్ వద్దురా, ఎన్నిసార్లు చెప్పాలరా? ఆ బార్ మనకి ఎప్పుడు కలిసి రావట్లేదే. లక్ష్మీ పార్క్ వెళ్దాంరా, సుఖంగా ఉంటుంది. ఆగరా, మళ్ళీ చెప్పను. ఎస్ ఇట్స్ ఆల్మోస్ట్ ఓవర్. ఎస్ హోల్డ్ ఆన్ ప్లీజ్, హోల్డ్ ఆన్. ఏయ్ ఆ పింపుల్స్ తీసేయి. ఇదేమన్నా బాహుబలి, సారీ, ఆదిపురుష్ ఎడిటింగ్ అనుకున్నావా?
तेरे को मालूम मैं कौन मालूम అయ్యా వదిలేండి అయ్యా. తీసే ఏంద్రా మన లొల్లి ఆ, ఎంతవరకు వచ్చిందిరా అరే Almost చెప్పడం done, మర్చిపోయా almost done. రేపటిలోపు కంప్లీట్ అయిపోద్ది కదా యా షూర్. ఈ రోజు అయిపోద్దా? అయిపోద్ది, ఈ రోజే అయిపోద్ది. ఏ చూడండి ఒక్క నిమిషం ఆగు. బ్రో టైం అయిపోయింది. వస్తున్నా 2 minutes. ఓకే బ్రో ఈరోజు తానే రాలేదు కదా? తాన్యా మేడం రాలేదు. ఓ ఓకే బ్రో, సీ యూ, బాయ్. బాయ్. టైం అంటే టైమేరా, పిల్లలు రా మీరు. ముహూర్తానికి టైం అవుతుంటే రావద్దా? పెట్టే యూజ్లెస్ ఫేలో. ఏంటి మరి, ముహూర్తానికి టైం అవుతుందిగా. ఏ ఈరోజు వద్దులే బ్రో. అరే ఎవడన్నా ప్లీజ్. రే ఏంట్రా ఇంత లేట్గా వచ్చావు? ఈవెంట్ ఉందిరా ఈరోజు. అవునా? ఆ, షిట్, అరే రెడీ అవుతాను రా. ఏమైందిరా? ఏం లేదురా. తానియానా? నీకెలా తెలుసు బే? తాగేసున్నప్పుడేమో అమ్మాయి అన్నావు, జిమ్లో ఏమో పులిహోర కలిపేస్తున్నావు. నీ ఫ్రెండ్ రా, ఆ మాత్రం తెలుసుకోలేనా? నువ్వు మామూలుడు కాదురా. ఈరోజు జిమ్కి రాలేదు. అదే హౌస్ తెలీదా? డ్రాప్ కూడా చేసా. డ్రాప్ చేసావా? ఆ, మరి ఇంకేంట్రా? కానీ నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. మన కాలనీ వాట్సాప్ గ్రూప్లో తన నెంబర్ ఉంది. చెయ్యి మరి. అంతే అంటావా? హా, అరే మన క్యామ్ అర్జున్ గారి దగ్గర ఛార్జింగ్ పెట్టావా? నువ్వు కంగారు పడుకో, అర్జున్ గారికి ఇచ్చాడు, ఛార్జింగ్ పెడతాడు. ఓకే, అయితే కాల్ చేయమంటావా? చెయ్యిరా. సరే. టెన్షన్ ఉందిరా. టెన్షన్ ఎందుకు? స్పీకర్ ఆన్ చేద్దాం, రింగ్ అవుతుంది. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? తానియా, నేను విక్కీని మాట్లాడుతున్నా. ఓ విక్కీ, చెప్పు. అది యాక్చువల్లీ నేను నీతో కొంచెం మాట్లాడాలి. కాలనీ దగ్గరికి వస్తావా? ఓ అవునా, ఐల్ కమ్ ఇన్ 15 minutes. ఓకే తానియా, సీ యూ దేర్. రే సూపర్ రా. అవును, ఈరోజు ఎందుకు జిమ్కి రాలా? యాక్చువల్లీ పీరియడ్స్ ఉండే, బాడీ పెయిన్స్, ఓ సో రేపటి నుంచి ఇప్పుడు వస్తాను. ఓకేనా? యా. ఓకే.
వాట్ డూ యూ డూ? యాక్చువల్లీ ఐఎమ్ ఫోటోగ్రాఫర్. నాకు విజయ్ ఫోటోగ్రఫీ ఒక పేజ్ ఉంది. ఓ విజయ్ ఫోటోగ్రఫీ మీదా? ఐ Yeah. హర్డ్ అబౌట్ ఇట్. మీ వర్క్స్ చాలా బాగుంటాయి. ఓ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్యూచర్లో సినిమాటోగ్రాఫర్ అవ్వాలని ఇట్స్ మై గోల్. నైస్. అవును, ఈ సాంగ్ విన్నావా? నీకు మర్చిపోయా చెప్పడం. యా యాక్చువల్లీ ఇది నా రీసెంట్ ప్లేలిస్ట్. ఓ అవునా, అయితే ఇయర్పాడ్స్ విందామా? యా, టేక్ దిస్. రే ఏం చేస్తున్నావురా? ఇది చూడరా, బాగుందిరా. బాగుంది కదా. అరే తానియారా? అరే తానియా, ఐమ్ రియలీ సారీ. హీస్ మై ఫ్రెండ్ జై. ఏమనుకోదు ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకేనా? ఓకే. పదా. రే తానియారా? అరే అవునరా, పదరా వెళ్ళి మాట్లాడదాం. హే తానియా, ఏంటి కొత్త బాయ్ ఫ్రెండా? స్టూపిడ్. రే ఎవర్రా మీరు? అవ్వా అయ్యా షట్. అన్నా ఏంట్రా? విక్కీ అన్న గొడవ జరుగుతుందన్నా. అవునా? అర్జున్ కొంచెం కెమెరా చూడు. ఓకే బ్రో. ఆ ఒక్కరోజు గొడవ పడకుండా ఉండాల్సింది. కానీ తానియా కళల్లో ఆ క్యూరియాసిటీ అయితే చూశాను. తన దగ్గర ఎంతో కొంత కన్సర్న్ ఉంది అనుకున్నా. అది నిజంగా ప్రేమ అయితే బాగుందని తను ఎవరో అన్నారని నేను వెళ్ళి రియాక్ట్ అయ్యాను. ఇప్పుడు అది నాకే రివర్స్ అవుతుంది. ఛా, హే ఏంటి ఏమైంది? ఎవరు వాళ్ళు? ఓ వాడు యాక్చువల్లీ కాలనీలోనే పరిచయం అయ్యాడు. అడిగాడు కదా అని స్నాప్ ఇచ్చా. ఇండీసెంట్గా బిహేవ్ చేస్తే బ్లాక్ చేశా. అవునా? ఇంకోసారి కనిపిస్తే మామూలుగా ఉండదు. ఏమన్నా అయిందా నీకు? నాకేం కాలేదు. సరే పద వెళ్దామా? తానియా, నీకు విషయం చెప్పాలి. షల్ వి గో ఫర్ ఏ కాఫీ? ఓకే, టుమారో మార్నింగ్. ఓకే 10 AM. ఓకే. ఇది బాగుంది చూడు. ఒక్క నిమిషం. హలో. బాబు, విజయ్ ఫోటోగ్రఫీ అండి ఇది? సార్ అవును సార్, విజయ్ ఫోటోగ్రఫీ. మొన్న మా అల్లుడు ఫంక్షన్ చేసింది మీరేగా? అవును సార్. చాలా ఎక్సలెంట్గా చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం కూడా మీకే ఇద్దాం అనుకుంటున్నాం. అవునా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే అమ్మా, ఉంటాను. ఓకే 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 సార్, ఉంటాను, మళ్ళీ చేస్తాను. ఓకే.
ఓకే సార్. The number cannot be reached now. Please hang up and try again later. హలో. హా విక్కీ. అరే తానియా కనిపించట్లేదురా. అరే నువ్వు ఎక్కడున్నారా? నేనా ఇక్కడే మాల్లో ఉన్నా. అరే నువ్వు అర్జెంటుగా ఇంటికి రారా. ఇప్పుడా? అరే నీకు అర్థమవుతుందా తానియా కనిపించట్లేదంటే ఇంటికి రమ్మంటావు? అరే తానియా ఎక్కడుందో నాకు తెలుసురా. ఏంటి ఎక్కడుందో తెలుసా? అవునరా. నువ్వు వస్తున్నా. అరే ఏమైందిరా? తానియా కనిపించబోవడం ఏందిరా? ఏమైందిరా జై చెప్పరా. అరే నువ్వు కోపడద్దురా. నేనేమనుకోని చెప్పరా. అదే కెమెరా ఛార్జింగ్ పెట్టమని అర్జున్ గారికి ఇచ్చాను కదా, హా, అది కార్డు కింద పడి అయితే అది నీది తానియా ఫోటో మన కాలనీ వాట్సాప్ గ్రూప్లో లీక్ అయిపోయిందిరా. వాట్? అదే నీది తానియా ఫోటో వాట్సాప్ గ్రూప్లో లీక్ అయిపోయిందిరా. అరే అసలు ఏం జరుగుతుందిరా? అరే తప్పని చేసావేంట్రా జై? అరే ఆ కార్డులో వెడ్డింగ్ ఫొటోస్ ఉన్నాయి కదరా. లేదు లేదురా, ఇది సెకండ్ కార్డు, ఇందులో మీవి మాత్రమే ఫొటోస్ ఉన్నాయి. అది ఆల్రెడీ నేను తీసాను. వా, ఆ వీరగాడే చేశాడు ఇదంతా. అయితే ఇప్పుడు ఎట్లారా? తనకి ఏం చెప్పాలరా నేను? సారీరా. తానియాకి కూడా కాల్ చేసి సారీ చెప్పరా. తానియాకి సారీ చెప్తే అయిపోద్ది అనుకుంటున్నావా? వాళ్ళ నాన్న పోలీసురా. పోలీసా? మరి అదే కదరా నేను టెన్షన్ పడుతుంది. రే జై నువ్వు బయటికి వెళ్ళరా, నేను తనతో కాల్ మాట్లాడతాను. అరే అరే ఓకే. అరే ఏం కాదురా, హ్యాండిల్ చేయగలవా? ఐ కెన్ హ్యాండిల్ ఇట్. బయటికి వెళ్ళరా. బాబాయ్ ఈ ఫోటోలో ఉన్న అతను చూసావా? ఈయన తాగి పడిపోయాడు. థ్యాంక్స్ బాబాయ్. విక్కీ విక్కీ లేరా? ఏ లేరా లేరా విక్కీ లేరా లేరా విక్కీ రా విక్కీ. ఎందుకు అలా తాగేసావు? గుడ్ మార్నింగ్ రా. ఏమైందిరా? నిన్నే. ఏమైంది? నిన్నేరా. అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? నేనైతే వాష్రూమ్కి వచ్చా. నేను అడిగింది అది కాదు, ఇక్కడికి మనం ఏ పని చేయడానికి వచ్చాం?
ఇప్పుడు ఏమైందిరా సీరియస్ డిస్కషన్ పెడుతున్నావు? లేకపోతే నేను అదేంట్రా? జై నేను వెళ్ళింది బార్కే, అయినా మళ్ళీ ఇంటికి వచ్చేసా కదా. తీసుకొచ్చింది నేనురా. నీకేమన్నా అయితే నేను రాకపోయి ఉంటే? సరేరా. నిన్న కాక మొన్న పరిచయం అమ్మాయి కోసం ఎందుకింత? అరే నువ్వు అలా మాట్లాడుకో. నేను అమ్మాయి కోసం తాగలేదు. నాకు ఇక్కడ బాధ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది. కొంచెం అయినా నేను తాగింది మందే. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ విక్కీ. ఇప్పుడు ఏం చేయమంటావురా? పొద్దున ఏంటిది? నాకు మళ్ళీ ఆ పాత విక్కీయే కావాలరా. అరే జై, వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? కరెక్ట్గా లేవురా విక్కీ. ఇప్పుడు ఏం చేయను? అమ్మాయి కోసమే ఇలా అయిపోయా అంటావు, అమ్మాయి కోసమే తాగానంటావు, అమ్మాయి కోసమే బార్కి వెళ్ళి కూర్చుంటే నువ్వు తీసుకొచ్చావా? కాదని నువ్వు చెప్పగలవా? ఇప్పుడు ఏం చేద్దాం రా? యూ హ్యావ్ టు మూవ్ ఆన్ రా విక్కీ. ఐ ఆల్రెడీ డిడ్ రా. నేను నైటే మర్చిపోయాను. నాకు అలా అనిపించట్లేదురా. నాకు మళ్ళీ పాత విక్కీ కావాలరా. నీకు నేను ఉన్నాను రా. నిన్ను వెతికాను గాలిలోనే, నీ జాడ చూసాను నీడలలోనే. నా లోకం వదిలి నీ వెంట వచ్చా, నీ మాటలోనే నా శ్వాస పెట్టా. నీ నవ్వే నా పండుగ అయింది, నీ చూపే నా దారి అయింది. అన్నీ ఇచ్చా నీ కోసమే, కానీ నువ్వెందుకు దూరమయ్యావే? ఒక మాట చాలు అనుకున్నా, ఒక చూపు చాలు బ్రతకడానికి, కానీ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. నా ప్రాణం ముక్కలైంది. నిన్నే ప్రేమించా, నిన్నే కోరుకున్నా, నా ప్రపంచం మొత్తం నీకే ఇచ్చా. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నా గుండె నొప్పిని వినలేదా? నిన్నే నమ్మాను, నిన్నే ఆశించాను, నీ కోసం నేనే మారిపోయాను. ఇప్పుడు ఈ పాటలో నేనున్నాను, విని నన్ను చేరుకుంటావా? రే అమ్మా, ఇప్పుడు ఏంట్రా? రే అరుతారేట్రా పొద్దు పొద్దునే? అదేంటి బ్రో పేస్ట్ నోట్లో వేసుకుంటున్నావు? బ్రష్ మీద వేసిన నోట్ వేసిన రెండు ఒకటే కదా. ఎక్కడ దొరకరా మీరు? అదే అయినా
విక్కీ అంత బ్యాడ్ ఏం కాదు. తన ఇష్టాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అలా చేస్తుంటాడు. అవును, బట్ నాకు అది డీసెంట్గా అనిపించలేదు లిల్లీ. ఐ గాట్ యూ. వాట్? హే, ఇయర్పోడ్ విక్కీది. చూసావా, మీరు విడిపోయిన ఇయర్ పాడ్ మాత్రం కలపాలని చూస్తుంది. ఆపవే, ఇది విక్కీకి ఎలా అయినా ఇచ్చేయాలి. విక్కీకి కాల్ చేయి అయితే. ఐ కుడెంట్. ఏమైంది ఇప్పుడు? ఒక 3 వీక్స్కేనా? మీరేదో లాంగ్ డిస్టెన్స్ బ్రేకప్లా చేస్తున్నారు. అలా కాదు, బట్ కాల్ ఎలా చేస్తామని. బట్ ఐ గాట్ ఎన్ ఐడియా. ఏంటది? తన ఫోటోగ్రఫీ పేజ్లో విక్కీ నెంబర్ ఉంది, ఆ నెంబర్కి చేస్తాం. నైస్ ఐడియా. ఒకసారి తన నెంబర్కి ట్రై చేయి. The number cannot be reached now. సర్లే, పద అలా కాలనీకి వెళ్దాం. ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే ఇచ్చేద్దాం. ఓకే పద. తానియా, మాట్లాడదామా వద్దా? సరే మాట్లాడదాం. తానియా, ఏంటి కొత్త బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అంట కదా? ఎంత పొగరే నీకు? నీ ఫోటోలు వాట్సాప్ గ్రూప్లో కాదే, ఇంటి ముందు ఫ్లెక్స్లో వేయించాలి. ఏంటి? కమ్ అగైన్? నీ ఫోటోలు వాట్సాప్ గ్రూప్లో కాదే, ఇంటి ముందు ఫ్లెక్స్లో వేయించాలి. ఏంటే ఎంత గట్టి కొట్టావు? పోలీస్ కూతుర్నిగా దెబ్బ మాత్రం ఉంటుంది. అయినా నీ వల్ల ఇన్ని రోజులు విక్కీ అనుకున్నా. హే, బండి తీరా. అయినా వాళ్ళ హౌస్ తెలీదుగా. సర్లే, కాలనీ మొత్తం తిరుగుదాం. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అసలంతా వీడి వల్ల కదా వచ్చింది. ఈసారి వదిలేదే లేదు. అసలు ఇన్ని రోజు ఏమైపోయారా? ఒక అమ్మాయి దగ్గర క్యారెక్టర్ వేదలా చేసావు. బ్రో చిల్ బ్రో. చిల్లా? నీ పెట్టింది వాట్సాప్లోనే. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? వాళ్ళ నాన్న ఎవరు తెలుసా? పోలీస్ రా. నీ వల్ల ఇన్ని రోజులు నేను. ఒకసారి చూడు బ్రో. ఏంటది చూసేది? నాతో మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? చూడు బ్రో. ఇన్ని రోజులు ఎలా ఉన్నావురా? అయినా నేనేదో పిచ్చిదాన్ని. కనీసం నీకేమైంది? ఒక్కసారి కాల్ చేద్దామని కూడా లేదు. మాట్లాడు. నేను ఇంత మాట్లాడుతున్నా, కనీసం నన్ను చూడవా? తానియా, అలా కాదు. ఏంటలా కాదు? క్షమించవా నన్ను? అయినా నేనంటే చులకనేగా ఇప్పుడు. నువ్వు చాలా మారిపోయావు విక్కీ. అప్పట్లా లేవు నువ్వు, కానీ నేను అలానే ఉన్నాను. కానీ నేను లేను అలా. రోజుకి ఒకసారైనా కాల్ చేద్దాం అనుకుంటాను, కానీ అప్పుడు ధైర్యం ఇప్పుడు లేదు. ప్రేమ అనుకుంటే రాదు, ఇక్కడ ఉంటే వస్తుంది.
ఇంకెలా చెప్పను? నేను అందరిలా కాదు తాన్య. నాకు ప్రేమించడం రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదా? నిన్నాడెవడో టీస్ చేస్తుంటేనే కదా వాడిని కొట్టింది. ఈరోజు ఆడెవడు? వీరా. వాడు వస్తేనే కదా వాడి కాలర్ పట్టుకుంది. ఇంకెలా చెప్పను? నువ్వు ఇంట్లో కూర్చొని వీడు కాల్ చేస్తాడు కదా అని చూస్తున్నావు. నేను అదే ఫోన్ దగ్గర కూర్చొని నువ్వు కాల్ చేద్దన్నావు కదా, నువ్వే చేస్తావని ఎదురు చూస్తున్నావు. అంతే తేడా మన ఇద్దరికి. ఎక్కడికి వెళ్ళావే నిన్నే వెతికాను నీడలలో నాలోనే మిగిలావే. ఇదిగో వాటర్. నీ కోసం ఇదిగో నియాపాడ్. హే, ఇది నీ దగ్గర ఉందా? ఎక్స్ట్రా చేయకు. ఒక మాట అవును, మొన్న ఫోటో లీక్ అయినప్పుడు నీ ఫాదర్ ఏమనలేదా? యాక్చువల్లీ మా డాడీ చాలా చిల్. ఇన్ఫ్యాక్ట్ మన పేరు చాలా బాగుందన్నారు. అయితే మా మామగారికి కూడా నచ్చేసా అనమాట. ఏంటి? ఏం లేదు తాన్య, అది వదిలేసి వెళ్ళిపోయావే నా శ్వాస తీసుకెళ్ళావే నిన్నే. చూశారుగా, ఆ రోజు ఆ ఒక్క ఎయిర్పోర్ట్ మిస్ అవ్వడం బట్టే కదా ఈరోజు తను నా లైఫ్లోకి వచ్చింది. కొన్నిసార్లు లైఫ్ కంప్లీట్ అవ్వాలంటే ఏదో ఒకటి మిస్ అవ్వాలి. అప్పుడే దాన్ని వెతికే ప్రాసెస్లో మనకు కావాల్సిన ప్రేమ దొరుకుతుంది. ఎక్కడ ఉండాల్సిన ఎయిర్పోర్ట్స్ అక్కడికి వచ్చేసింది. ద లవ్ స్టోరీ బిగిన్స్ నౌ. ఇప్పుడైనా తిరిగి రావా నా కన్నీళ్లు తుడవావా. ఒక మాట చాలు అనుకున్నా, ఒక చూపు చాలు బ్రతకడానికి, కానీ నిశ్శబ్దం మాత్రమే మిగిలింది, నా ప్రాణం ముక్కలైంది. నిన్నే ప్రేమించా